ఆర్ కృష్ణయ్య టీవీ9తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు 42% రిజర్వేషన్లను చట్ట ప్రకారం కల్పించాలి అని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించకపోతే సంకుల సమరమే జరుగుతుందంటూ అల్టిమేటం ఇచ్చారు. సీఎం రేవంత్ రాజకీయం చేస్తున్నారని, అలాంటి రాజకీయాలు చేయడం తమకు కూడా వచ్చు అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చట్టం చేస్తే తాము సుప్రీంలో పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ కన్నా రేవంతే బీసీలకు ఎక్కువ అన్యాయం చేస్తున్నారన్నారు ఆర్ కృష్ణయ్య ఏమన్నారు? ఆ పూర్తి వివరాలని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణన సర్వే వివాదాస్పదమైంది. ఈ సర్వే తప్పుల తడక అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దీని గురించి మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు, ప్రముఖ బీసీ ఉద్యమకారులు ఆర్ కృష్ణయ్య మనతో పాటు ఉన్నారు. సార్, ఈ సర్వే గురించి మీ ఒపీనియన్ ఏంటి? చాలా పార్టీలు, ప్రతిపక్షాలు అయితే ఇదంతా తప్పుల తడక, 2014 నాటి జనాభా లెక్కలతో పోల్చుకుంటే బీసీ జనాభా ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తగ్గింది, అది ఎలా సాధ్యం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? అంటే ఇక్కడ అంశం ఉంది, పూర్తిగా తప్పుల తడకడానికి వీల్లేదు. మొత్తం బీసీల జనాభా ముస్లింలను కలుపుకొని 56% ఉన్నారు. అయితే ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసారు. ఎక్కువ మంది ముస్లింలు బీసీగా క్లెయిమ్ చేశారు. అక్కడ ఒక పాయింట్ వచ్చి 52 నుంచి 56 పెరిగింది. వీళ్ళని తగ్గించారు. అప్పుడు కూడా ముస్లింలు ఉన్నారు, ఉండే ఆ ఫిగర్ వచ్చింది. అయితే కరెక్ట్ దూదేకుల, లద్దాపు, పింజని మాత్రమే అది వచ్చేది. అయితే ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే డైవర్స్ పాలిటిక్స్ ఆడుతుంది. మాకు ఇష్టమన్న రిజర్వేషన్ ఎంత? స్థానిక సంస్థల్లో 42%. ఇప్పుడు 42% ఇవ్వడానికి ఏం అభ్యంతరం లేదు. 46 అయినా, 56 అయినా, 52 అయినా. కానీ అది డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు తప్పించుకోవడానికి ఈ పంచాయతీ పెట్టి కూర్చున్నాం. వాళ్ళు డబ్బు పెట్టి, మీరు పార్టీ పరంగా ఇచ్చినా డబ్బు పెట్టి ఇండిపెండెంట్గా వాళ్ళు పోటీ చేస్తారు. అప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుంది. మాకు పార్టీ పరంగా బిచ్చం వద్దు, చట్టం చేయి, అసెంబ్లీలో చట్టం చేసి ఇవ్వు. ఆయన ఏమంటాడు కదంటే, వేరే రాష్ట్రాలలో పెంచితే సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకుంటా ఊరుకుంటామా? అవుతుందా? సుప్రీంకోర్టు నువ్వు వెంచు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నినాదమేమో జిత్నా ఆబాదీ ఉత్నా హిస్సేదారి అనుకుంటూ, ఎంత జనాభా ఉంటే అంత వాటా దక్కాలని చెప్పేసి అంటున్నారు. కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో అది జరుగుతుంది అనుకుంటున్నారు. అసలు ఏంటి? రాహుల్ గాంధీ ప్రజలు ఎంతమంది, ఎవరు ఏ వర్గం ఎంత ఉంటే వాళ్ళకి అంత వాటా ఇవ్వాలని ఆయన మంచిగా చెప్పాడు. కానీ తెలంగాణలో జరగడం లేదు. ఒక కమ్యూనిటీ, 2 కమ్యూనిటీలని, కమ్యూనిటీ పేరు చెప్పాను కానీ గౌరవం ఆ కులాలందరికీ అన్నదమ్ములం. ఇది ద్వేషం కాదు, వాటా కోసం జరిగే పోరాటం. అగ్రకులాలు, అన్నలు, తమ్ముళ్ళు, బీసీల వాటా బీసీలకు ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వకపోతే తప్పనిసరి పంచాయతీ. తల్లికి బిడ్డ అన్నదమ్ముడే కొట్లాడతారు. మేమెందుకు కొట్లాడొద్దు? మా వాటా కోసం మేము కొట్లాడతాం. అనేకమైనటువంటి ఇప్పుడు బీసీ కార్పొరేషన్ ద్వారా వీళ్ళు అధికారంలోకి వచ్చి దాదాపు 14-15 నెలలైంది. ఒక్కరికన్నా రుణం ఇచ్చారా? అదే బీసీలు ఉంటే, బీసీల గవర్నమెంట్ ఉంటే ఒక్కొక్కరికి 20 లక్షలు ఇస్తుంటాం. కాబట్టి ప్రభుత్వం బీసీ వ్యతిరేక చర్యలు మార్చుకోవాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నావు. యువకుడు నువ్వు ఒక్క కులంతో కాలేదు, బీసీలు అంతా నీకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే కేసీఆర్ పీరియడ్లో అన్యాయం జరిగింది బీసీలకని రిజర్వేషన్లు తగ్గించాడు, లోన్లు ఇస్తలేడు, బీసీలను అంచిపెడుతున్నారు అందరు కలిసి అని ఆయన మీద కోపంతో నిన్ను ఇచ్చారు. లేకపోతే కేసీఆర్ని ఓడించేటంత శక్తి ఎక్కడుంది వీళ్ళకు, కాంగ్రెస్కు? ముస్లింలను, బీసీలను చూయించిన ముస్లింల పేరు మీద అందరు ముస్లింలు బీసీలా కలుస్తున్నారు. అక్కడ ఫ్రాడ్ అవుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది. లక్ష్మణ్ గారు చెప్పింది కరెక్టే, దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. ఎందుకంటే లద్దాపు, దూదేకుల, ఇంకొకటి 2-3 కులాలు బీసీలు ఉండాలి. ఇప్పుడు ఒకసారి ముస్లింలు, బీసీలో కలిపిన ముస్లింలు 2% ఉంటే ఈరోజు 10% ఎట్టయితారు? మాకు బిచ్చం వద్దు, హక్కు కావాలి. చట్టపరంగా మాకు 42% పెంచాలి. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ఏర్పడి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి బీసీలకు 42% రిజర్వేషన్ను వెంటనే పెట్టి అమలు చేయాలి. లేకపోతే రాష్ట్రంలో పెద్ద సంకుల సమరం జరుగుతుంది, పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఏ లీడర్ను తిరగనీయం. తమిళనాడులో అప్పుడు పెరియార్ ఎట్లా చేసిండో
ఇక్కడ తెలంగాణలో కూడా అట్లే జరుగుతుంది. ఇప్పుడు బీసీలో ఉన్న చైతన్యము గుర్తించాలి. మీరు గుర్తించకుంటే మేము మాయ చేస్తాం, సంఘాలను ఉట్టిస్తాం, సంఘాలను మమ్మల్ని తోటి సంఘాలతో తిట్టించుకుంటామంటే నడవది. 42%కు పెంచు, రాజకీయాలు అందరికి వస్తాయి. వద్దు, అర్థం కూడా అవుతుంది ప్రజలకు. నాకు ఫోన్లు చేసి అంటారు, ఏమన్నా ఇంత అర్థం కదా, 42 తప్పించుకోవడానికి ఇవన్నీ కుట్రలు చేస్తున్నారు వాళ్ళు. మీరు ఎట్లు కుట్రంటే పెద్ద పెద్ద ఉద్యమాలకు పిలిపి మేము అందరం ఎవరు తిరుగుతారో చూస్తామని అంటున్నారు. అసెంబ్లీలో 42% పెంచితే అది చట్టరూపం దాలిస్తే ఆ ఇష్యూకు బలం వస్తుంది. ఆ బలం పెరిగినాక తప్పనిసరి మేము సుప్రీంకోర్టులో కొట్లాడినా ఎక్కడ కొట్లాడినా కూడా మన వాదనకు ఇది పబ్లిక్ ఇష్యూగా తయారవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది బీసీలకు 42% పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి 42%కి చట్టబద్ధత కల్పించాలి అని ఆర్ కృష్ణ డిమాండ్ చేస్తున్నారు. లేదు అంటే బీసీ సంఘాలు ఉద్యమిస్తాయని హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియా, TV9 న్యూఢిల్లీ.